సత్య టాక్స్కు స్వాగతం. నేను సిహెచ్వి సత్యనారాయణ. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేరళలో యూడిఎఫ్ చేతిలో ఎల్డిఎఫ్ ఓడిపోవడంతో ఇంకా మొత్తంగా కూడా కమ్యూనిస్టు పార్టీల ఆ, పత్రం మొత్తం కమ్యూనిస్టు ఉద్యమం పత్రం చెందింది. ఇక కమ్యూనిస్టు రాజకీయాలకు కాలం చెందింది. ఇప్పుడు మొత్తంగా కూడా కమ్యూనిస్టులు ఇక ఎన్నికల్లో గెలిచే పరిస్థితి లేదు అని చెప్పేసి కొన్ని ఊహాగానాలు బయలుదేరాయి. అంటే అసలు వాస్తవ పరిస్థితి ఏంటి? ఇప్పుడు మొన్నటి వరకు ఇప్పుడు 2011లో బెంగాల్లో పశ్చిమ బెంగాల్లో సిపిఎం నాయకత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం దెబ్బతింటంతో నిజానికి ఈ వామపక్షాల ఆ, ప్రభ దెబ్బతింది. ఆ తర్వాత త్రిపురలో కూడా అధికారం కోల్పోయింది. త్రిపురలో కూడా బీజేపీ ఇన్నాళ్ళ నుంచి ఎంతో సైద్ధాంతికంగా సిపిఎం నర్చర్ చేస్తూ వచ్చిన త్రిపురలో కూడా బీజేపీ పాలనలోకి వెళ్ళిపోయింది. త్రిపుర కూడా ఇంకా కేరళ మొదటి నుంచి కూడా కొంత డిఫరెంట్గా ఉంది. అక్కడ ఉన్న ఇన్హరెంట్గా ఉన్న అభ్యుదయ భావాలు కానీ లేదంటే కొంత కల్చరల్ డైవర్సిఫికేషను వీటన్నిటి వలన ఇవన్నీ కూడా కమ్యూనిస్ట్ మూమెంట్కి కమ్యూనిస్ట్ సిద్ధాంతాలని ఎక్కువ కాలం నిలపడానికి పనిచేసినాయి. అట్లాగే అక్కడ పంచాయతీ రాజ్ కానీ ఇప్పుడు రకరకాల సంస్కరణలు ఒక హెల్త్ లేదంటే ఎడ్యుకేషన్ వీటికి సంబంధించి ఎవరు చూసినా సరే ఒక కేరళని ఒక ఆల్టర్నేటివ్ మోడల్ కింద చూపించేవాళ్ళు. మన కరోనా టైంలో కూడా పబ్లిక్ హెల్త్కి సంబంధించి కేరళ ప్రభుత్వం తీసుకున్న చర్యలు ప్రపంచవ్యాప్తంగా అందరూ కూడా శ్లాఘించారు. దాంతోటే రెండోసారి ఎల్డిఎఫ్ అధికారంలోకి వచ్చింది. అయితే ఇప్పుడు ఈ కమ్యూనిస్ట్ పార్టీలు ఆ, ఇక అధికారంలోకి వచ్చేది లేదా? ఒక ఇప్పుడున్న బీజేపీ ఉధృతిలో అంటే కల్చరల్ నేషనలిజం అనే ఒక హిందూ కల్చరల్ నేషనలిజం అనే ఒక ప్లాంక్ తీసుకుని ఇప్పుడు మొన్న ఒరిస్సా అయిపోయింది, ఇప్పుడు బెంగాలు, అట్లాగే కేరళలో కూడా ప్రయత్నం చేసింది, తమిళనాడులో కూడా ప్రయత్నం చేసింది. ఇప్పుడు ముఖ్యంగా బెంగాల్ని పట్టుకోవటం వల్ల ఇప్పుడు అట్లాగే అస్సాంలో కూడా బీజేపీ ఉంది. దీనివల్ల ఇంకా అప్రతిహతంగా బీజేపీ హిందుత్వ ఇథియోపియా కొనసాగుతుంది. దానికి తగిన ఒక అట్రాక్టివ్ ఆల్టర్నేటివ్ నెరేటివ్ని ఇప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ సృష్టించలేకపోయింది. దానివల్లనే అది దెబ్బతింది అనేది కొంతమంది చెప్తున్నారు. అంటే ఇప్పుడు కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించిన ఆ, మొదటి నుంచి తీసుకుంటే ఆ ఆ రోజుల్లో సోవియట్ యూనియన్ ఒక ప్రపంచవ్యాప్తంగా రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఒక బలమైన ఆర్థిక శక్తిగా కొన్ని ఆదర్శాలు సమానత్వం, ఈ సోషలిజము వీటికి సంబంధించిన ఒక ఆల్టర్నేటివ్ మోడల్గా ఇప్పుడు అది ప్రభావితం చేయటంతో అప్పటి ప్రధాని నెహ్రూ దాని ఇన్ఫ్లుయెన్స్ తోటి కొన్ని సోషలిస్టు నమూనాలో ఆర్థిక వ్యవస్థను తీసుకురావటం కానీ ఇవన్నీ జరిగినాయి. ఆ తర్వాత కాలంలో కూడా చాలా కాలం నిజానికి కాంగ్రెస్ పార్టీలో చాలామంది రైటిస్ట్ నాయకులు రాజగోపాలాచారి లేదంటే రాజేంద్ర ప్రసాద్, ఆ, గోవింద్ వల్లభ్ పంత్ ఇట్లాంటి రైటిస్ట్ నాయకులు ఇన్ఫ్లుయెన్స్ ఉన్నప్పుడు కూడా ఆ, ఇందిరాగాంధీ వచ్చిన తర్వాత ఇప్పుడు కామరాజ్ నాడార్ కానీ లేదంటే మొరార్జీ దేశాయ్ కానీ ఇట్లాంటి రైటిస్ట్ నాయకులు ఉన్నప్పుడు కూడా ఇందిరాగాంధీ వచ్చిన తర్వాత ఆమె వాళ్ళందరినీ దెబ్బకొట్టడం కోసం ఇప్పుడు సోషలిజాన్ని ఆలింగనం చేసుకుంది. ఆ చేసుకోవడంతో అప్పుడు కొంత ఈ కమ్యూనిస్టుల ఇన్ఫ్లుయెన్స్ కూడా అప్పుడు ఆ కాంగ్రెస్ ప్రభుత్వం మీద బాగా ఉండేదని చెప్పేసి చెప్తారు. ఆ తర్వాత జరిగింది ఏంటి? ఇప్పుడు ఆ, కొన్నాళ్ళు ఆ ఇన్ఫ్లుయెన్స్ అట్లాగే కొనసాగింది. ఇప్పుడు బెంగాల్లో ఇప్పుడు ఆ, కమ్యూనిస్ట్ పార్టీ బెంగాలు, కేరళ, త్రిపురలో స్థిరపరుచుకుంది తన అధికారాన్ని చాలా కాలం పాటు. ఆ ఆ దేశవ్యాప్తంగా కార్మిక కర్షక ఉద్యమాలు కానీ లేదంటే రైల్వేకి సంబంధించిన యూనియన్స్ కానీ పబ్లిక్ సెక్టార్ యూనియన్స్లో కానీ కమ్యూనిస్ట్ పార్టీల ప్రభ కొనసాగుతూనే ఉంది. అంతేకాదు ఈ కమ్యూనిస్ట్ పార్టీ అనేది కేవలం 3 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నప్పుడు కూడా ఒక కల్చరల్గా ఇన్ఫ్లుయెన్స్ చేయటం, అంటే దేశవ్యాప్తంగా, అంటే ఇది ఒక డైవర్స్ రకరకాల మతాలు కులాలు ఇవన్నీ ఉన్న దేశంలో ఒక సెక్యులర్ కల్చరల్ నేషనలిజాన్ని, సెక్యులర్ డెమోక్రటిక్ నేషనలిజాన్ని ఆ, ఒక దాన్ని కాపాడటానికి ఆ, చాలా రకాలుగా ఈ ఉద్యమాలు ప్రజా ఉద్యమాలు కానీ ఈ ప్రజానాట్య మండలి కానీ లేదంటే ఈ సఫ్దర్ హష్మికి సంబంధించిన సఫ్దర్ హష్మి వంటి కొంతమంది ఆ, వాళ్ళు కళాకారులు వీళ్ళందరూ తీసుకునే ఉద్యమాలకు కూడా ఇప్పుడు ఈ కమ్యూనిస్ట్ పార్టీ ఒక వేదిక కింద మారింది.
అయితే తర్వాత ఇప్పుడు ఎక్కడ దెబ్బతింది అనేది ఇప్పుడు అందరూ చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఇక్కడ రెండు పార్ట్లు ఉన్నాయి. ఒకటేమో సైద్ధాంతిక పార్టు, ఇంకోటి ప్రాగ్మటిక్గా ఎలక్ట్రల్ పాలిటిక్స్. ఇప్పుడు సైద్ధాంతిక పార్ట్ తీసుకుంటే ఇప్పుడు మార్క్సిస్టు లెనినిస్టు సిద్ధాంతాలకి కట్టుబడి ఇప్పుడు కార్మిక నియంతృత్వం అట్లాంటి మా కార్మిక కర్షక నియంతృత్వం రావాలి దేశంలో, లేదంటే దానికి ఆల్టర్నేటివ్గా ప్రజాతంత్ర విప్లవం, జనతా ప్రజాతంత్ర విప్లవం ఇట్లా రావాలని చెప్పేసి సిద్ధాంతాలు చెప్తూనే ఇంకో పక్కన పార్లమెంటరీ ఎన్నికల విధానాల్లో ఈ మెయిన్ స్ట్రీమ్ పార్టీలతోటి పొత్తు పెట్టుకోవటం, వీటిలో ప్రవేశించడానికి కమ్యూనిస్ట్ పార్టీలు ప్రయత్నం చేశాయి. మరోవైపేమో కొంతమంది ఆ, వాళ్ళు ఎక్స్ట్రీమిస్ట్ పార్టీలు మళ్ళీ సిపిఎం నుంచి వెళ్ళిపోయిన నక్సల్స్ వీళ్ళందరినీ కూడా మన కగార్ పేరుతోటి వాళ్ళని మొత్తంగా కూడా తుదముట్టించామని చెప్పేసి అమిత్ షా చెప్తున్నాడు. అది జరిగిన 1-2 నెలలకే ఇప్పుడు ఈ కమ్యూనిస్ట్ పాలన ఉన్న ఆ, కేరళ కేరళలో కమ్యూనిస్టులు అధికారం కోల్పోవడంతో అసలు మొత్తంగా కూడా కమ్యూనిస్ట్ ఉద్యమం పట్ల అందరికి అనుమానాలు వస్తుంది. అంటే దీనికి కారణం ఏంటి? అసలు ఇంకా కమ్యూనిస్ట్ ఉద్యమానికి ఇంకా దేశంలో ఇప్పుడు అవకాశం లేదా? అంటే దీనికి ఈ కమ్యూనిస్ట్ ఉద్యమానికి మొదటి దెబ్బ తగిలింది ఎప్పుడంటే ఈ సోవియట్ యూనియన్తో పాటు తూర్పు ఐరోపాలో దేశాల్లో అక్కడ ఈ కమ్యూనిస్ట్ వ్యవస్థలు కుప్పకూలటంతో ఒక పెద్ద ఆదర్శం ఈ రకంగా విఫలమైంది. ఇప్పుడు దానికి ఇంకా భవిష్యత్తు లేదనేది ఒక మాట వచ్చింది. అట్లా కమ్యూనిజాన్ని వ్యతిరేకించే వాళ్ళందరూ కూడా ఇంకా కమ్యూనిస్టులు దేవుంది కాలం చెల్లింది అని చెప్పారు. ఇంకొకటి దేశంలో ఇప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ కూడా ఈ కులాలు మతాలకు సంబంధించిన ఇష్యూస్కి సంబంధించి క్లారిటీ లేకపోవటంతో ఇప్పుడు మండల్ కమిషన్ విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ ప్రభుత్వం మండల్ కమిషన్ తీసుకొచ్చినప్పుడు ఆ మండల్ కమిషన్ ఓబీసీలకు సంబంధించిన వాటికి సంబంధించిన రిజర్వేషన్ ఇవ్వటంతో దేశవ్యాప్తంగా ఇప్పుడు బీజేపీ శ్రేణులు అంటే బీజేపీకి సంబంధించిన సిద్ధాంతాలకు ఆ, ప్రోత్సహించే లేదంటే అటు కట్టుబడిన వాళ్ళందరూ కూడా దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు చేశారు. కొంతమంది అయితే ఒంటి మీద కిరసనాయిలు పోసుకుని కొంతమంది స్టూడెంట్స్ గొడవలు చేశారు. ఈ టైంలో కూడా ఆ ఆ మండల్ కమిషన్కి సంబంధించిన రాజకీయాలకి కమ్యూనిస్ట్ పార్టీ దూరంగా ఉంది. అట్లాగే ఇప్పుడు ఆ తర్వాత ఈ అయోధ్యకు సంబంధించిన రాజీవ్ గాంధీ అయోధ్యలో అది గుడి తలుపులు తెరవటం, ఆ తర్వాత ఈ అయోధ్య రామాలయానికి సంబంధించి పెద్ద ఉద్యమాన్ని అంటే రాముడు రామరాజ్యం అంటే ఈ దేశంలో పెద్ద సెంటిమెంట్స్ ఉన్నాయి. అట్లా ఒక దేశంలో అప్పటి వరకు ఉన్న సెక్యులర్ డెమోక్రటిక్ నేషనలిజాన్ని ఒక హిందుత్వ నేషనలిజం కింద మార్చడానికి అయోధ్య రామాలయ ఉద్యమం అనే దాన్ని బీజేపీ బాగా ఉపయోగించుకుంది. ఆ టైంలో ఇప్పుడు వీళ్ళు సెక్యులర్ డెమోక్రటిక్ అనే మాట మాట్లాడారు తప్ప ఇప్పుడు హిందుత్వకు సంబంధించిన అంశాల మీద కానీ దానికి సంబంధించిన ఒక కొత్త వ్యూ పాయింట్ని కానీ ఆల్టర్నేటివ్ నెరేటివ్ని కానీ ఆ, చెప్పడంలో ప్రాపగేట్ చేయడంలో కమ్యూనిస్టులు విఫలమయ్యారు. అక్కడ రెండో దెబ్బ తగిలింది. అంటే ఈ రకంగా ఈ కేవలం ఎన్నికల అంతేకాకుండా ప్రాంతీయ పార్టీలతోటి ఆ, సిద్ధాంతాలకు సంబంధం లేకుండా ఏదో ఇక వాళ్ళ లోకల్ నాయకత్వంతో ఇప్పుడు తెలుగుదేశం వంటి పార్టీలతోటి ఆ, కొన్నాళ్ళు పొత్తు పెట్టుకోవటం, చివరికి తెలుగుదేశం పోయి బీజేపీలో చేరింది, బీజేపీ నుంచి మళ్ళీ ఇటు రావడం అటు రావడం ఇవన్నీ చేశారు. అట్లా ఈ పార్టీలతోటి పొత్తు పెట్టుకోకుండా తన సొంతంగా ఒక ఆల్టర్నేటివ్ మార్గాన్ని ఆల్టర్నేటివ్గా చూయించి అంటే ముఖ్యంగా సోవియట్ యూనియన్ పతనం తర్వాత పరిస్థితులకి దేశంలో ఏర్పడిన ఈ హిందూ కల్చరల్ నేషనలిజం ఇవన్నీ పాదుకున్న టైంకి సంబంధించిన ఆల్టర్నేటివ్ నెరేటివ్ని తీసుకురాలేకపోవడంతో ఇప్పుడు కమ్యూనిస్ట్ పార్టీలు ఈ రకంగా విఫలం అయ్యాయని అనుకోవాలి. అయితే ఇప్పటికీ కమ్యూనిస్ట్ పార్టీలకి భవిష్యత్తు లేదా అంటే ఇప్పుడు మొత్తంగా కూడా దేశవ్యాప్తంగా చూస్తున్నాం మనం. ఇప్పుడు మొన్న ఈ లేబర్ చట్టాలు కానీ వీటన్నిటికి సంబంధించి కనీస వేతనాలు చెల్లించడానికి కూడా వీల్లేని పరిస్థితులు. పెట్టుబడులు రావాలి అంటే ఇప్పుడు కార్మికులను మనం ఎరగేయాలి, కార్మికులకి కనీస చట్టాలు ఉండకూడదనే ఒక వాదన ఇప్పుడు బలంగా ఆ, దాదాపుగా ఈ బీజేపీ పక్షంలో ఉండే అన్ని రాజకీయ పక్షాలు కూడా దాన్నే అనుసరిస్తున్నాయి. అట్లాగే ఇప్పుడు కార్మికుల సంగతి ఇట్లా ఉంటే ఇప్పుడు రైతులకు సంబంధించిన భూముల్ని యథేచ్ఛగా ఇప్పుడు పరిశ్రమల పేరుతోటి యథేచ్ఛగా తక్కువ రేటుకి విదేశీ కంపెనీలకి లేదంటే స్వదేశీ పెట్టుబడిదారులకి
లేదంటే ఏదో నిన్న కంపెనీ రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళకి ఇవాళ ఇవ్వటం, అట్లా రైతులను కూడా దెబ్బతీస్తున్నారు. అంటే ఇప్పుడు రైతుల్ని దెబ్బతీస్తున్నారు. రైతులకి సంబంధించిన కొన్ని ఇష్యూస్ మీదే ఇప్పుడు కాన్సన్ట్రేట్ చేస్తున్నాయి ఇప్పుడు కమ్యూనిస్ట్ పార్టీలు. అంతేగాక ఈ పర్యావరణానికి సంబంధించిన పర్యావరణం ప్రమాదకరమైన పరిశ్రమలను ఇండియాలోకి తీసుకురావటం, వాటిని ఏదో పెట్టుబడులు వస్తాయనే ఉద్దేశంతో అక్కడ ఫారిన్లో అబాండన్ చేసిన పరిశ్రమల్ని ఇక్కడికి తీసుకురావటం, వాటికి సంబంధించి కూడా సరైన పోరాటాలు నిర్వహించడంలో వామపక్షాలు విఫలమయ్యాయి. అట్లాగే ఇప్పుడు ఈ ముఖ్యంగా రాజకీయాల్లో నైతిక విలువలకు సంబంధించి కమ్యూనిస్టులకి మొదటి నుంచి కూడా మంచి పేరుండేది. ఎందుకంటే ఇప్పుడు చెన్ రాజేశ్వరరావు కానీ, సుందరయ్య కానీ, లేదంటే హరికిషన్ సింగ్ సుర్జిత్ కానీ, వీళ్ళందరూ కూడా స్వచ్ఛమైన జీవితాలు గడిపారు. వాళ్ళు అవినీతికి వ్యతిరేకంగా పోరాడారు. ఇప్పుడు అవినీతికి వ్యతిరేకంగా పోరాడటానికి కావాల్సిన స్థైర్యం ఇప్పుడు కమ్యూనిస్ట్ నాయకులకి ఉందా అనేది ఒక ప్రశ్న కూడా ఇప్పుడు వస్తుంది. ఎందుకనంటే వాళ్ళ మీద కూడా ఇప్పుడు మొన్న ఈ మధ్య కేరళలో కూడా కొన్ని ఆరోపణలు వచ్చాయి. అట్లాగే కొంత దీనికి సంబంధించి ఇప్పుడు ఈ కార్పొరేట్ రాజకీయం అంటే పెద్ద ఎత్తున డబ్బులు సంపాదించడానికి ఇప్పుడు రాజకీయం అనేది ఒక మార్గం కింద మారింది. ఇప్పుడు ఒక ఎమ్మెల్యేగా నిలబడాలి అంటే ఇప్పుడు సామాన్యుడికి ఎవరికి సాధ్యం కాని పరిస్థితి. కోట్లాది రూపాయలు వెచ్చించాలి. ఏ పార్టీ టికెట్ కావాలన్నా సరే కోట్లాది రూపాయలు వెచ్చించాలి. అంటే ఈ రకమైన ఈ కరప్షను అనేది ఒక పెద్ద పెనుభూతం కింద మారింది. ఈ కరప్షన్ మీద పోరాటానికి ఇప్పుడు ఆ, ఆ, దాని విషయంలో కూడా ఇప్పుడు చొరవ తీసుకోవాల్సిన అవసరం ఉంది. అట్లాగే పబ్లిక్ హెల్త్, పబ్లిక్ ఎడ్యుకేషన్కి సంబంధించి కూడా పోరాటాలు చేయడానికి అవకాశం ఉంది. అయితే ఇప్పుడు ఈ పోరాటాలు చేయటానికి కార్యకర్తలు ఎవరు కూడా కమ్యూనిస్ట్ పార్టీలోకి రావటం లేదని చెప్పేసి చెప్తున్నారు. అంటే ఇప్పుడు కమ్యూనిస్ట్ పార్టీలోకి రావటానికి కావాల్సిన విధంగా అట్రాక్టివ్గా ఉండే ఒక ఆల్టర్నేటివ్ నెరేటివ్ని ఇప్పుడు క్రియేట్ చేయాల్సిన అవసరం కమ్యూనిస్ట్ పార్టీ నాయకుల మీద ఉంది. వాళ్ళంతా కూడా ఇప్పుడు చాలామంది ఏజ్ అయిపోయిన వాళ్ళు, ఒక రాటన్ థింకింగ్తో ఉన్నాళ్ళు అనే విమర్శలు కూడా ఉన్నాయి. అందుకని కొత్తగా క్రియేటివ్ థింకింగ్ని ప్రోత్సహించాలి. కొత్తగా వచ్చే యువతని వాళ్ళని కొన్ని రాజకీయ పరంగా కొన్ని ఎక్స్పెరిమెంట్లు చేయడానికి అవకాశం ఇవ్వాలి. అట్లాగే ఇప్పుడు ఐడెంటిటీ ఉద్యమాలు ఉన్నాయి. దళితులు, బీసీలు వాళ్ళందరూ ఎవరికి వాళ్ళే ఉద్యమాలు చేసుకుంటున్నారు తప్ప వాళ్ళందరినీ ఒక నెట్వర్క్ కింద తీసుకొచ్చే ప్రయోగం కూడా చేసే అవకాశం ఉంది. అంత గతంలో తెలంగాణలో కూడా బిఎల్ఎఫ్ పేరుతోటి కంచె ఐలయ్య, సిపిఎం కలిసి ఒక ప్రయోగం చేశారు. ఆ ప్రయోగాన్ని అక్కడే అబాండన్ చేశారు. దానికి కారణం కూడా ఏదో సిపిఎం పొలిట్ బ్యూరోకి ఆ ప్రయోగం ఇంట్రెస్ట్ లేదని చెప్పేసి. అట్లాగే ఇప్పుడు అంబేద్కర్కి సంబంధించిన వ్యవహారంలో కూడా అంబేద్కర్కి మద్దతు ఇస్తామా, లేదంటే అంబేద్కర్కి కమ్యూనిస్టులకి మధ్యలో ఒక లాల్ నీల్ అని చెప్పేసి మాట్లాడారు. కానీ దాంట్లో ఎంతవరకు ఒక మనస్ఫూర్తిగా వాళ్ళిద్దరూ కలిసి పనిచేసే అవకాశం ఉంది. ఇప్పుడు ఆ సెక్షన్స్ కమ్యూనిస్ట్ పార్టీలో ఉన్న పెద్దలతోటి కలిసి పనిచేయగలుగుతారా అనే విషయాల్లో కూడా స్పష్టత రావాల్సి ఉంది. దానికి తోడు ఇప్పుడు కమ్యూనిస్ట్ పార్టీలకు సంబంధించిన నాయకత్వం ముఖ్యంగా ఉన్నత కులాల వారి చేతిలోనే ఉంది. ఒకవేళ ఎక్కడైనా సరే వాళ్ళు పక్కకు తొలగి ఎవరిని ఎస్సీలకి వాళ్ళకి పదవులు కట్టబెట్టినా సరే అల్టిమేట్గా అధికారం అనేది వాళ్ళ చేతిలోనే ఉంటుందనే విమర్శలు ఉన్నాయి. ఇప్పుడు ఇటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ ఇప్పుడు ఇప్పుడు హిందుత్వ శక్తులకు ఆల్టర్నేటివ్గా అంటే హిందుత్వ శక్తులకి ఆల్టర్నేటివ్గా తీసుకురావాలి అంటే ఒక కల్చరల్ అంటే ఇప్పుడు ఒక నేషనల్ ఒక డెమోక్రటిక్ సెక్యులర్ నెరేటివ్ని ఒక యుటోపియన్ అంటే ఇప్పుడు వాళ్ళు రామరాజ్యం అని ఒక యుటోపియన్ చూపిస్తున్నట్టు ఇప్పుడు ఇటు నుంచి కూడా ఒక యుటోపియన్ చూపించాల్సిన దాన్ని ఆ నెరేటివ్ని క్రియేట్ చేసి దాన్ని ప్రజల దగ్గరికి తీసుకెళ్ళి చేయగలిగిన సత్తా ఇప్పుడు కమ్యూనిస్ట్ పార్టీలు సంతరించుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు అంతేకాకుండా ఇప్పుడు గ్లోబలైజేషన్ మీద కొన్నాళ్ళు పోరాటాలు చేశారు. ఇప్పుడు గ్లోబలైజేషన్ అయిపోయింది. ఇప్పుడు డీగ్లోబలైజ్ అయింది. ఇప్పుడు మొన్నటి వరకు కెరీరిజం తోటి ఐటీ ఐటీ పరిశ్రమలోకి వెళ్ళిన వాళ్ళంతా కూడా చాలామంది ఈ కమ్యూనిస్ట్ ఉద్యమాలంటే తేలిగ్గా మాట్లాడటం ఇక చాలా జరిగింది. అయితే ఇప్పుడు వాళ్ళందరికీ కూడా ఇప్పుడు ఏఐ వచ్చాక ఉద్యోగాలు పోవటం, అసలు ఈ పెట్టుబడిదారీ వ్యవస్థ, అసలు పెట్టుబడిదారీ సమాజం అంటే ఏంటి, పెట్టుబడిదారీ వ్యవస్థ మానవ జీవితాన్ని ఎలా మింగుతుంది అనేది వాళ్ళకి ప్రాక్టికల్గా తెలుసు. కాబట్టి వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఈ కమ్యూనిస్టులు కనుక చిత్తశుద్ధితోటి ఉంటే వాళ్ళందరూ కూడా వచ్చి ఇప్పుడు మళ్ళీ కొత్తగా రిక్రూట్మెంట్కి కూడా అవకాశం ఉంటుంది. ఇప్పుడు అంతేకాకుండా ఇప్పుడు ముఖ్యంగా
ఇటీవల కాలంలో అయ్యప్ప కేసుకు సంబంధించి సుప్రీంకోర్టులో చాలా విచారణ జరుగుతుంది. దాంట్లో ఆసక్తికరమైన వాదనలు వింటున్నాము. అంటే ఇప్పుడు మత విశ్వాసం, మత మౌఢ్యం, మూఢ విశ్వాసాలు, ప్రజల సామాన్యుల మత విశ్వాసాలు, వీటిని ఎట్లా రికన్సిల్ చేసుకోవాలి, వీటి మధ్య ఎట్లా ఒక సన్నని గీతని ఇప్పుడు ఎట్లా డీల్ చేయాలనే విషయాన్ని కూడా ఇప్పుడు కమ్యూనిస్ట్ పార్టీలు ఇప్పుడు వాళ్ళని అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకుని ఒక ఒకవేళ ఇది హిందూ నేషనలిజం అంటే అదొక డామినెంట్ డామినెంట్ మతానికి సంబంధించిన నేషనలిజం అని చెప్పేసి ఇప్పుడు ప్రచారం చేస్తున్నారు కరెక్టే. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడు ఈ మత విశ్వాసాలు ఎవరి వాళ్ళు అనుసరిస్తూ అనుసరించే ఒక రకమైన అనుసరిస్తూ ఇప్పుడు అంటే సెక్యులరిజం అనే దాన్ని కూడా మళ్ళీ రీడిఫైన్ చేసుకోవడం, అదేదో ఒక వెస్ట్రన్ కాన్సెప్ట్ అనేది వచ్చింది. ఇప్పుడు ఒక కొత్త నెరేటివ్ని ఇప్పుడు తీసుకురావాల్సిన అవసరం ఏంటంటే మతానికి సంబంధించిన విషయంలో కానీ కులపరమైన ఐడెంటిటీకి సంబంధించిన విషయాల్లో కానీ ఒక ట్రూ డెమోక్రటిక్ మూమెంట్ని, విశ్వాసాన్ని ప్రజల్లో కలిగించాల్సిన అవసరం ఇప్పుడు కమ్యూనిస్ట్ పార్టీకి ఉంది. అది కనుక సాధించితే అది పూర్వ వైభవాన్ని ఖచ్చితంగా పొందే అవకాశం ఉంది.